అందరికి నమస్తే. నిన్న మన కవి, ప్రజాకవి, మనలో నుంచి వచ్చిన కవి, మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యం అందశ్రీ గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు. ఆ వార్త అన్ని పేపర్లో రాసిండ్రు. ఒక చదివి అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. రాష్ట్ర గీతం నిడివి 2 నిమిషాలు. అందశ్రీ రచనకు సంగీతం అందిస్తున్న కీరవాణి. జూన్ 2న ఆవిష్కరించిన సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అందశ్రీ, కీరవాణి. ఈ వార్తను ఇంత చదివితే దీని ఏం అర్థం కాదు, ప్లస్ ఏముంది లేదు దీనిలో అనిపిస్తుంది. కానీ దీని బ్యాక్గ్రౌండ్ చూడాలి. అసలు ఈ గీతం, ఆ గీతం అందరికి తెలుసుగా మీకు, జయ జయ తెలంగాణ. ఆ పాట మొత్తం తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఏకమైన ఈ క్షణం. ఆ పాట 6 నిమిషాల 11 సెకండ్లు పూర్తి నిడివి. ఆ పాటను వీళ్ళు 2 నిమిషాలకు కుదించాలని డిసైడ్ అయినారు. రాష్ట్ర గీతం నిడివి 2 నిమిషాలు, రాష్ట్రానికి ఒక గీతం ఉందని చేయాలని దాన్ని ప్రారంభిస్తామంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణకు ఒక గీతం ఉండాలి, రైట్. కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంది? సార్, మన అందశ్రీ గారు నిజానికి చదువుకోకపోయినా జనాల్లో ఉండే కష్టాలు, జనాల్లో ఉన్న అభిప్రాయాలు పాట రూపంలో తెలియజేస్తుంటారు. ఈ గీతం వచ్చి 2003లో రాసిన పాట ఇది. 2003, ఆల్మోస్ట్ 21 ఇయర్స్ బ్యాక్. చాలా ఇంటర్వ్యూలో చెప్పిన అందశ్రీ గారు, ఎక్కడో కామారెడ్డిలో ఏదో సభలో ఉన్నప్పుడు ఆయనకు ఐడియా వచ్చింది, నిజంగానే తెలంగాణకు ఒక గీతం ఉంటే తప్పేముందని ఆ గీతం చరణాలు రాయడం స్టార్ట్ చేసిండ్రు. అదే సంవత్సరం 2003 నవంబర్ 13, 14 తేదీలో ఆదిలాబాద్లో జరిగిన ఒక కవుల మీటింగ్లో ఫస్ట్ టైం దాన్ని పాడిండ్రు. తర్వాత అప్పటి నుంచి ఇది జనం గొంతుల్లో, జనం చెవుల్లో చాలాసార్లు వినబడ్డది. ఇక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అది ఎక్కువ సార్లు దాన్ని విన్నాం. కానీ అంతకన్నా ముందే చాలామంది చెవులలో ఆ సాంగ్ ఉంది. జయ జయ తెలంగాణ అనే సాంగ్ అందరి గొంతుల్లో, అందరి చెవుల్లో ఉంది. అదొక దళిత కవి రాసిన పాట. అది న్యాచురల్గా, వెరీ వెరీ న్యాచురల్గా ఆ పాట వింటుంటే మనకు ఒక భావోద్వేగానికి గురవుతాం, మన తెలంగాణ గురించి మన పాట ఇదని. ఇప్పుడు ఆ పాటకు సంగీతం, సినిమా రంగు అద్దబోతున్నారు. సినిమా రంగు అద్దితే ఏమైతే తెలుసు కదా, మన బతుకమ్మ పాటలు సినిమా ట్రిక్ అంటిన తర్వాత, సినిమా డ్రమ్స్, సినిమా మ్యూజిక్ అంటిన తర్వాత ఏమైనాయి? అవి డీజే పాటలని. డీజే పాటల తర్వాత ఏమైనాయి? ఇప్పుడు ఏమైనా అందరూ తెలుసు. బతుకమ్మ పాటలు ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి? ఒకప్పుడు ఎంత మీనింగ్ఫుల్గా ఉండేది బతుకమ్మ పాటలు, ఇప్పుడు ఎంత మీనింగ్లెస్గా ఉంటున్నాయి. అసలు బతుకమ్మ పాటలో బతుకమ్మనే ఉండదు, ఇప్పుడు ఓన్లీ డ్రమ్స్ ఉంటాయి. డీజే సాంగ్స్ అయిపోయినాయి. అట్లా మనం ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటాం డీజే పాటలు. ఈ బతుకమ్మ వచ్చినప్పుడల్లా ఏంది ఇట్లా అయిపోయింది మన సంస్కృతి అని. ఇప్పుడు ఈ అందశ్రీ గారు రాసిన ఈ పాటకు అగ్రవర్ణం ముసుగేసే ప్రయత్నం చేస్తున్నారా? దీన్ని మొత్తం సినిమా ట్రిక్లకు తీసుకుపోయి, సినిమా మ్యూజిక్లకు తీసుకుపోయి, సినిమా కంపోజర్కి తీసుకుపోయి మొత్తం దాన్ని కూడా బతుకమ్మ పాటలాగా పాడియాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక జానపదం, మన తెలంగాణ పల్లెల్లో ఉంచే పదాలతో వచ్చిన పాట అది రాసిన అందశ్రీ గారి గొప్పతనం అది. ఆ పాటను సినిమా ట్రిక్ తీసుకుపోయి దాన్ని మొత్తం నాశనం చేస్తారా అనే చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది అగ్రవర్ణ మేకప్ వేసి దాన్ని అగ్రవర్ణ మేకప్ వేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ కులాల గురించి సినిమా ఇండస్ట్రీలో చర్చ స్టార్ట్ అయింది. రాత్రి నాకు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేసిండు. ఏంది అంటే, ఈయన కులం గురించి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి సినిమా ఇండస్ట్రీలో. ఈయన కులం గురించి స్టార్ట్ అయింది. ఆయన కమ్మ సామాజిక వర్గం సంబంధించిన సంగీత దర్శకుడు. నిజానికి ఆంధ్రప్రదేశ్ కాదు, అనేది కర్ణాటక. మరి ఇక్కడే ఉన్న చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారా అనే చర్చ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యవహారాలు బాగా నడుస్తున్నాయి ఈ ప్రభుత్వంలో. బహుశా ఇక్కడ కూడా ఈ లాబింగ్ ఏమైనా వర్కౌట్ అయిందా అని సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ చర్చ స్టార్ట్ అయింది. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ లాస్ట్కు తెలంగాణ గీతాన్ని కూడా తీసుకుపోయి దానికి అప్పచెప్పినరా, కులానికి అప్పచెప్పినరా? ఇక్కడ కూడా చంద్రబాబు డైరెక్షనే పనిచేసిందా? ఇప్పుడు 6 నిమిషాల 11 సెకండ్ల పాటను 2 నిమిషాలు కుదిస్తున్నారంటే ఏమవుతుందో అది. దానిలో ఉన్న మసాలా అంతా పోగొట్టి, దానిలో ఉన్న పాటలో ఉన్న ఆత్మ అంతా పోగొట్టి సినిమాటిక్ అద్ది ఏం చేయబోతున్నారు ఈ సాంగ్ని అనేది ఓ చర్చ. ఇప్పుడు మన అందశ్రీ గారు
ఆయన రాసే పాటలన్నీ అట్లే ఉంటాయి. ఆయన ఆయన దళిత సమాజ వర్గంలో ముద్దుబిడ్డ. సేమ్ టైం ఆయన రాసిన పదాలు, ఆయన చదువుకోలేదు, ఏ డిగ్రీలు డాక్టరేట్లు ఎవరేమి ఇచ్చింది లేదు ఆయనకి. ఆయన సమాజమే ఇచ్చింది డాక్టరేట్, సమాజమే ఆయనను అక్కడ దిక్కు నడిపించింది. అందుకే ఆయన ఏం చదువుకోకపోయినా జనాలను ఆలోచింపజేసే పాటలు, జనాలను రంజింపజేసే పాటలు, తెలంగాణ జనాలను చైతన్యపరిచే పాటలు రాసింది, చాలా పాటలు రాసింది. దానిలోనే జయ జయ తెలంగాణ మనం నిత్యం గుర్తు చేసుకునే పాట. ఆ పాటను ఇప్పుడు ఏం చేయబోతున్నారు అందశ్రీ? కనీసం ఆయన ఏమంటారు ఇప్పుడు చెప్తున్నారు కదా, కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెరిపేసే ప్రయత్నం అని. కనీసం దానిలో అందశ్రీ గారి ఆనవాళ్ళని ఉంటాయా? అందశ్రీ గారి ఆనవాళ్ళు లేకుండా దాన్ని సినిమా మ్యూజిక్లోకి తీసుకుపోయి ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది ఇప్పుడు. ఎందుకంటే జానపదాలకు సినిమా పదాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. జానపదాలను సినిమాలో వాడిన తప్ప సినిమా పదాలను తీసుకొచ్చి, సినిమా పదాలను తీసుకొచ్చి జానపదాలలో ఎప్పుడు ఎవరు ఏ కవి వాడలేదు. మీరు ఆలోచించండి. జానపదాలతో సినిమాలో హిట్ అయినా కానీ సినిమాలో ఉండే డ్రమ్సో లేకపోతే సినిమాలో ఉండే తీసుకొచ్చి జానపదాలలో వాడి జానపదాలను హిట్ చేయలే. జానపదాలు అంటే జనాల నుంచి వచ్చిన పాటలు అవి, పదాలు అవి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అగ్రకుల ముసుగు వేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారా ఈ పాట విషయంలో? ఈ పాటకు సినిమా ట్రిక్ అద్దడం ద్వారా పాట మంచి అవుతుందా? ఇప్పుడు బాగాలేదా? ఇప్పుడు అందరి గొంతుల్లో, మన చెవులలో వినిపించిన పాట మనకు నచ్చలేదా? ఇన్ని సంవత్సరాలు, 21 సంవత్సరాలుగా జయ జయ తెలంగాణ పాట తెలంగాణ జనానికి నచ్చలేదా? దాన్ని ఇప్పుడు సినిమా ట్రిక్ అద్ది ఏం చేస్తారు? దాన్ని సినిమా డ్రమ్స్తో దాన్ని మొత్తం బతుకమ్మ పాటలాగా చేస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ ఏదో జరిగింది. మన దగ్గర లేరా? మన దగ్గర తెలంగాణ సంగీత దర్శకులు లేరా? బోలేషావలి లాంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. బోలేషావలి లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, జానపద మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. నాకు అందరి పేరు తెలియకపోవచ్చు, కానీ చాలామంది జానపద పాటకారులు ఉన్నారు, దానికి సంగీతం అందించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. తెలంగాణ పాటను తెలంగాణ పాటగా ఉంచే అవకాశం ఉండొచ్చు, ఉంటుంది ఖచ్చితంగా. మన నెటివిటీ ఎక్కడ పోదు కదా ఎడిపోయినా. కానీ ఇక్కడ ఏదో జరిగింది సంథింగ్, దీని మీద ఒక చర్చ అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది అని నేను చెప్పిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.